అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా డేస్ అయింది కదా వీడియో పెట్టి. అందరూ కూడా నవరాత్రులు అనేవి చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇంట్లో నేను కూడా స్టార్ట్ చేశాను కదా! అవి అవుతూ ఉన్నాయి. అలాగే మా పెద్దమ్మాయికి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఇదే టైంలో. కొంచెం బిజీ వల్ల వీడియోస్ అనేవి లేట్ అయినాయండి. అయితే ఈరోజు ఒక ర్యాండమ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. డీఐవై చేశాను. లివింగ్ రూమ్ ఒక్కసారి అలా చేంజ్ చేసుకున్నాను. అదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. అందరూ కూడా రథసప్తమి ఇదంతా కూడా బాగా చేసుకున్నారండి. నిన్న కూడా రథసప్తమి జరిగింది. మేము చేసుకున్నాము. నేను వీడియో అనేది ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. ఇంకా ఈరోజైతే ఇక్కడ ఈ చిన్న ముగ్గు అయితే వేశానండి. చూసారు కదా! ఇంకా ఇంట్లో అమ్మవారికైతే ఇవాళ పూజ ఇలా జరిగింది. రోజు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండీ! మార్నింగే చేసేసుకుంటున్నాము. ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ అవే దీపాల్లో వెలుగుతూనే ఉంటాయి కదా! నూనెలవి వడ్డించేసి మళ్ళీ ఇంకొకసారి పూజ చేసుకుంటున్నాము. సాయంత్రం ఏంటంటే పళ్ళు ఏమైనా ప్రసాదం కింద పెట్టేస్తాము. మార్నింగ్ అనేది నైవేద్యం వండి పెడుతున్నాననమాట. అసలు ఖాళీ లేదండి. బిజీగా అయిపోతున్నాయి అనమాట డేస్ అనేవి. ఇంకా ఈరోజైతే అమ్మవారి అలంకరణ తెల్ల పువ్వులతో ఇలా అయితే చేశాను. కాగడ మల్లెలు ఉంటాయి కదా! వాటితో అనమాట. 9 డేస్ అమ్మవారిని ఎలా అలంకరించాను అనేది ఇంకా అన్ని డేస్ వీడియో అయితే తీయలేదండి. నేను షార్ట్ వీడియోలో అది మీకు ఈ 9 డేస్ ఎలా అలంకరించానో పెడతాను. ఇంకా ఈ కిరణాలు వచ్చేసి ఇలా ఇంట్లో పడితే చాలా మంచిది కదా! చక్కగా వస్తున్నాయన్నమాట. ఉదయాన్నే ఎండ ఎంత బాగుంటుందో అసలు. తర్వాత ఇంకా లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇవాళ వచ్చేసి బనానా స్ట్రాబెర్రీ స్మూదీ అనమాట. ఇంకోండి ఇక్కడ అవి పెసలనేవి నానిపోయినాయి. వీటిని తడి క్లాత్ వేసేసి అలా జాలీలో వేసేసి పెట్టేస్తానండి పక్కన. చక్కగా వచ్చేస్తాయి స్ప్రౌట్స్ అనేవి. ఇంకా స్ట్రాబెర్రీస్ కూడా అయిపోతున్నాయి కదా! ఇంకా సీజన్ అయిపోతుంది. ఇంకా రావు మళ్ళీ. మాకిష్టం అనమాట ఈ 2 కాంబినేషన్‌లో ఉన్న స్మూదీ ఇంట్లో అందరికీ కూడా. ఇంకా అవే దొరికినంత వరకు అవి ఎక్కువ తెచ్చుకుంటున్నాము. ఇంకా ఇవైతే మామూలు దోసలేనండి. అంటే మల్టీగ్రెయిన్ కాదు. మనం బియ్యం, మినపప్పుతో చేస్తాం కదా! అవన్నమాట. అదే ఇలాంటి ఇంట్లో ఏమైనా కొంచెం పూజలు, కొంచెం పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇవి నేను పిల్లలకి ఏది లేకుండా ఉండడం కంటే ఏదో ఒకటి అని చెప్పి రెడీ పెట్టుకొని ఉంచుకుంటూ ఉంటాను కదా! అవన్నమాట. ఇంకా వెనకాల బాల్కనీలో వచ్చేసి మొక్కలవి చూసుకుంటున్నాను. మంచిగా పువ్వులు పూసినాయి కదండీ! అది మీకు చూపిద్దామని ఇక్కడైతే నేను తీసాననమాట. ఎంత బాగా వస్తున్నాయంటే ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. ఇంకా మేడ పైన అయితే ఫ్లవరింగ్స్ అంతా తగ్గిపోయిందండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా! ఇంకంత రావు ఎక్కువ ఇంతకు ముందులాగా. మార్నింగ్ చూసారు కదా! కొన్ని ఉన్నాయి. మార్నింగ్ పైన మేము వెళ్ళినప్పుడు నేను చూపించాను కదా! ఇంకా బయట పడిన ధాన్యం గింజలు అవన్నీ వేస్ట్ ఎందుకని ఇలా నేను చిన్న దాంట్లో వేసి అక్కడ పెట్టేశాను. తింటాయని చెప్పి చక్కగా ఇవి వచ్చి అయితే తింటున్నాయి. సమ్మర్ ఏంటంటే వీటికి వాటర్ అలాగే ఫుడ్ మనం ఏదైనా ఇవ్వగలిగితే మంచిదే కదండి. ఈ వాటర్ అనేది కూడా వీటికి అరేంజ్ చేయాలి నేను. ఇంకా ఇవాళ అయితే ఒక మంచి డిఐవై అయితే చూపిస్తానండి. కుషన్ కవర్స్తో అంటే లివింగ్ రూమ్ ఒక్కసారి రిఫ్రెష్ చేస్తున్నాను అనమాట. మనం వీక్లీ వన్స్ కానీ ఒక 15 డేస్కి ఒకసారి కానీ చదువుకుంటూ ఉంటాం కదా! మళ్ళీ అక్కడ కొంచెం తిరిగి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం కదా! అలా నేనైతే ఇలా ప్లెయిన్ కుషన్ కవర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా రొటీన్గా ఉంటుంది కదా ప్లెయిన్ అంటే, దీని మీద కొంచెం డిజైన్ చేద్దామని చెప్పి నేనైతే ఇలా మిర్రర్స్ అయితే స్టిక్ చేద్దాం అనుకున్నానండి. వీటి కోసం ఇలా డిజైన్ అయితే నేను పెట్టుకున్నాను. అంటే ముందు చూపించాను కదా ఎలా అయితే నేను అద్దాలు అంటించాలనుకుంటున్నాను. ఇంకా మనకి ఫ్యాబ్రిక్ గ్లూ తెలిసిందే కదా! దీంతో అయితే స్టిక్ చేసేస్తానండి. ఇంతకుముందు చాలానే నేను మిర్రర్స్‌తో చేశాను. అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇవాళ వాటితో అంటే నేను చేసిన వాటితో కొన్ని వాటితో కూడా నేను డెకరేట్ చేసి చూపిస్తాను. అవన్నీ కూడా అలాగే ఉన్నాయి నేను చేసినవి డిఐవైస్. దీని మీద మనం ఏంటంటే నేను చిన్న అద్దాలు అంటించాను కాబట్టి ఇంకా దానికి కుట్టడం లేదు సూది దారంతో. లేదంటే మనం చక్కగా కొంచెం పెద్ద అద్దాలు అయితే కనుక కుట్టేసుకోవచ్చు. నేను కొంచెం నీట్‌గానే వాషింగ్ అది పెడతాను కాబట్టి పర్వాలేదు. అంటే ఇలాంటివి డిజైనర్ కుషన్ కవర్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం డెకార్‌గా యూజ్ చేసేవి హ్యాండ్ వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే అవి మనం వాడం కదా! అంటే తల కింద అదేం పెట్టుకోం కదా! జస్ట్ అలా డెకార్‌గా ఉంటాయి కాబట్టి బావుంటాయి. ఇంకా అవి 3 అలా చేశాను. ఇంకొక 2 కుషన్ కవర్స్‌కొచ్చేసి నేను ఇలాగా చాక్ పీస్‌తో
ఇలా డిజైన్ అయితే గీసుకున్నానండి. చూసారు కదా, ఇలా బ్యాంగిల్ పెట్టి ఇలా సర్కిల్స్ అనేవి గీసాను. వాటి మధ్యలో ఇంకొక సర్కిల్ అనేది గీసాను. తర్వాత ఆ కార్నర్స్కి ఇలా పెయింటింగ్ అనేది వేశాను. మధ్యలో వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చానండి. భలే సాటిస్ఫైగా అనిపించిందనమాట. అంటే ఇలా ఇంట్లోనే మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుని అవి వాటితో డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఇప్పుడు కుషన్ కవర్స్ కూడా చాలా ప్రైజీ ఉన్నాయి కదండి. డెకార్కి సంబంధించిన అంటే కొంచెం డిజైనింగ్గా ఉన్నవి ఏంటంటే చాలా కాస్ట్ ఉంటున్నాయి కుషన్ కవర్స్. అప్పుడప్పుడు మనం ఇంట్లో ఇలా ట్రై చేస్తే తప్పేం లేదు కదా. నేను ఇదొకటి చేశాను, అందుకే ఇదొకటి షేర్ చేశాను మీకు. ఈ ఐడియా మీకు కూడా ఏమైనా నచ్చుతుందేమోనని చెప్పి. ఇంకొంచెం చూసారు కదా, 3 అయితే ఇలా మిర్రర్స్ వేశాను, 2 అయితే పెయింటింగ్ వేశాను. ఇప్పుడు వీటితో నేను ఇవాళ లివింగ్ రూమ్ అయితే అందంగా సెదరేద్దాం అనుకున్నాను. ఇంకా కొత్త ఉత్సాహం వచ్చేస్తుందనమాట ఇలా చేసుకుని మళ్ళీ చక్కగా మళ్ళీ డెకరేట్ చేసుకోవాలంటే. చూసారు కదా, అంటే ఇది లోపల న్యూస్ పేపర్ వేసాను చూసారు కదా. డైరెక్ట్గా మనం బయట పైన పెయింటింగ్ వేసేస్తే కింద క్లాత్ పాడైపోతుందండి. మధ్యలో న్యూస్ పేపర్ అడ్డు పెట్టి వేశాను. ఒక నైట్ అంతా అలా ఉంచేస్తే మనకి ఫుల్గా డ్రై అయిపోతాయి అనమాట. నైట్ ఏంటంటే నేను టేబుల్ మీద అలా పెట్టేసి ఫ్యాను ఉంటుంది కదా, చక్కగా డ్రై అయిపోయినాయి. అంటే వెంటనే యూజ్ చేసేయకూడదు మనం, అంటించిన వెంటనే అలా ఒక 10 hours అయినా సరే పక్కకు పెట్టేయాలన్నమాట. ఇంకోండి ఇలా అయితే ఉన్నాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి ఉదయం చూసేసరికి. ఇంకా ఇదే డిజైన్ అని ఏం లేదు, మనకి నచ్చిన డిజైన్ అనేది మనం క్రియేట్ చేసి వేసుకోవచ్చండి కుషన్ కవర్స్ మీద కూడా. ఇప్పుడు నేను న్యూస్ పేపర్స్ అనేవి ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా వైట్ అండ్ పీచ్ కలర్ అయితే బాగుంటుంది కదా కాంబినేషన్ అనేది. నేను సెట్ కింద తీసుకోనండి, దివాన మీద వేసే ఈ బెడ్డింగ్ అంతా కూడా నేను సెట్ కింద తీసుకోను, విడివిడిగా ఉంటాయన్నమాట. అంటే బెడ్ కవర్ విడిగా, పిల్లో కవర్స్ విడిగా అలా ఉంటాయన్నమాట. నేను వాటిని పేరప్ చేసేస్తూ ఉంటాను. సెట్స్ కింద తీసుకోవడం తగ్గించాను ఈ మధ్యన, విడివిడిగానే తీసుకుంటున్నాను ఇలాగా. ఇలా కొన్ని ప్లెయిన్ ఉంటే కనుక ఇలా డిజైనింగ్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఖాళీ కుదిరినప్పుడు. ఇదిగోండి ఇలా అయితే సర్దేశాను. ఇంకా మంచి టేబుల్ డెకర్ అయితే చూపిస్తానండి. ఇంకా మేడ పైన చిన్న చిన్న గడ్డి పూలు వస్తున్నాయి కదా, ఇంకా వాటితోనే చూసారు కదా ఈ పువ్వులని ఇలా పెట్టాను. ఇది కూడా ఇంతకుముందు డిఐవై చేసింది. ఈ కుండ కూడా అంటే ఎలాగో క్వశ్చన్స్ మీద అద్దాలు వేసాను కదా, అందుకని వీటిని అన్నిటిని బయటికి తీసాను అనమాట, వీటితో చేద్దామని చెప్పి. ఈ నూలువరహాల పువ్వులు అయితే చక్కగా వస్తున్నాయండి మేడ పైన. 2 వచ్చినాయి, 2 కూడా కట్ చేసేసాను. ఇంకా ఎండలు ఎక్కువైపోయినాయి, మొక్కలు కూడా కొంచెం ఇదవుతున్నాయి. 2 పూటలు నీళ్ళు పెట్టడం అది చేస్తూ ఉండాలి. ఇంకా మిగిలిన హాల్ అంతా కూడా ఒక్కసారి డస్టింగ్ చేసేసి ఎక్కడికక్కడ మళ్ళీ ఆర్గనైజ్ చేసేసానండి ఇవాళ. ఇంకా ఇలా అందంగా సర్దుకొని ఉంటే కనుక ఇంకా మళ్ళీ నేను ఒక 10 days వరకు ఇంకా ఇది మార్చవలసిన అవసరం లేదు. ఇంకా డైలీ డస్టింగ్ నార్మలే కదా, చక్కగా ఉంటుంది. ఇంకోండి ఈ టేబుల్ కవర్ కూడా ఇంతకుముందు నేను డిఐవై చేశాను, మీకు చూపించాను కూడా, ఇది కూడా షేర్ చేసి ఉన్నాను. చూసారు కదా, ఇలా అయితే నేను లివింగ్ రూమ్ని కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నాను. కుషన్ కవర్స్ అనేవి ఇలా డిఐవై అయితే చేశానండి. ఈరోజైతే చిన్న వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.